సో ఇక్కడ 100 crores. సో దీన్ని 2 parts లాగా డివైడ్ చేస్తున్నాను ఈ వీడియోని. ఫస్ట్ పార్ట్ కూడా ఉంది. సో 100 crores. సో దీస్ ఆర్ అంటే ఇది మొత్తం ఇండియన్ సిస్టంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనకు పై రాస్తాం కదా, 1s 10s 100s 1000s 10,000 lakhs అని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 100,000 అంటే HTH అది కూడా ఉంది. కానీ మనకు వచ్చేసి ఇక్కడ 8 తర్వాతకి ఇంకో నెంబర్ లేదు మనకి. 2 numbers ఉంటే చూడండి, 10,000 తర్వాతకి 2 numbers ఉంటే మనం 100,000 పెట్టి చేయాలి. మనకు 1 నెంబరే వచ్చింది మనకు కాబట్టి lakhsకి వెళ్ళిపోయాం మనం. lakhs అన్నా 100,000 అన్నా సేమే ఉంటుంది. సో నెక్స్ట్ ఇది ఇండియన్ సిస్టమ్. సో ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోతుందని ఈ ఒకటే పెట్టాను, సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే 1s 10s 100s 1000s 10,000s నెక్స్ట్ 100,000 నాట్ దేరింగ్. అంటే 100,000 ఉండదు మనకి ఇంటర్నేషనల్ సిస్టంలో, డైరెక్ట్ మిలియన్స్. సో మనకి ఇక్కడ ఇండియన్ సిస్టంలో మాత్రం మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇంటర్నేషనల్ సిస్టమ్స్ మాత్రం అన్నీ ఉండవు. సో మిలియన్స్, బ్రిలియన్స్, ట్రిలియన్స్, దిస్ ఓన్లీ అంటే ఇదే ఉంటుంది అన్నమాట. సో మెయిన్ ఇవే ఉంటుంది. అంటే మనకి 1s 10s 100s 1000s అంటే ఈ 10,000 100,000 తీసేస్తే అవి ఉంటుంది మన 1s 10s 100s 1000s lakhs crores ఇవి ఉంటుంది. సో వీటిలో ఇవి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇవి కామనే, అంటే ఇవి కామన్ మన దాంట్లో కూడా ఉంటుంది. సో చూడండి, ఇది సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మిలియన్స్ 10 millions, బ్రిలియన్ అంటే మన దాంట్లో అయితే ల్యాక్స్ అని అంటాం. అంటే మన దాంట్లో ల్యాక్స్ అనే ఇది వస్తుంది, కానీ వాళ్ళ దాంట్లో అయితే మిలియన్స్ అని వస్తుంది. సో 100,000 కూడా ఉండదు వాళ్ళ అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో 100,000 అనేది ఉండదు. డైరెక్ట్గా మనకి మిలియన్స్ ఓన్లీ, మిలియన్స్. ఒకవేళ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ దీనికి మిడిల్లో 2 letters వస్తే ఇండియన్ సిస్టమ్, 3 letters వస్తే ఇంటర్నేషనల్ సిస్టమ్. అండ్ ఇంకో విధంగా కూడా ఉంటుంది. సో చూడండి, సపోజ్ 4 8 3 మళ్ళీ మనకి 8 3. సో ఇట్లా ఉందనుకోండి. ఈ మనకి ఇక్కడ దీనికి మధ్యలో 8 3 వచ్చింది, కానీ మన ఇక్కడైతే 4 words ఉన్నాయి. సో ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది కూడా ఇంటర్నేషనల్ సిస్టమే. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇది ఇండియన్ సిస్టమ్. సో చూడండి, మనకి ఇండియన్ సిస్టంలో ఇన్ని ఆప్షన్స్, ఇంకా ఇన్ని మనీ కాస్టెస్ ఉన్నా కూడా మనకు వచ్చేసి ఇలా తక్కువ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి ఎంత తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది అన్నమాట. సో ఒకవేళ మీకు ఇదే అనే కాదు, మీకు ఏ నెంబర్ ఉన్నా ఎట్లున్నా కూడా మీకు తెలిసిపోతుంది అనమాట, ఇలా క్లియర్గా చెప్తే. నెక్స్ట్ బిలియన్స్, 10 billions, 1000 billions, 10,000 billions, ఇంకా ట్రిలియన్స్ కూడా సేమ్. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. సో ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్కి కౌంటింగ్ ఎలాగో. అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఫారెన్ కంట్రీస్, ఇండియన్ సిస్టమ్ అంటే ఓన్లీ మన ఇండియా అనమాట. సో ఇండియాలోనే ఆల్ లాంగ్వేజ్ కలిపి ఉంటాయి కాబట్టి దీనికి సపరేట్ ఉండదు అనమాట. దీనికి సపరేట్ నేమ్ ఉంటుంది, ఇండియన్ సిస్టమ్ అని. అదే అదర్ కంట్రీస్ అయితే అన్నీ కూడా ఒకటే లాంగ్వేజ్. అంటే ఒకటే లాంగ్వేజ్ అంటే మనకి అందులో మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి అదే ఉంటుంది, ఇంగ్లీష్ ఓన్లీ ఉంటుంది. సో అందుకని వాటిని ఇంటర్నేషనల్ సిస్టమ్స్ అంటారు. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ మనకి ఇక్కడ ఇండియన్ ప్లేస్ సిస్టమ్ అని ఉంది. అంటే ఇది ఇండియన్ సిస్టమ్ రాయండి అని.
సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ నుంచి ఇది మాత్రమే దీని ఆన్సర్, ఇది మాత్రమే దీని ఆన్సర్. కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది మొత్తం ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మీకు 6th దాటిన తర్వాతకి మీకు 8th 9th దాకా వీటి మీదనే మీకు ఆధారపడి ఉంటుందన్నమాట. సో అవి మ్యాథ్స్ మొత్తం ఇవి ఈ ప్రాబ్లమ్సే ఉంటుంది ఇక మీకు ఎగ్జామ్స్లో అన్నిట్లో కూడా. సో నేను టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా నేను స్కూల్ దాంట్లో చూసి అంత మీకు చెప్తున్నాను, మీకు ఏదో పైన చెప్పట్లేదు నా ఫాలోయింగ్ గురించి. సో ఇది సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్కి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ నెక్స్ట్ పేజ్లో రాసి చూద్దాం.